అధ్యక్ష టైం ఎందుకు అవకాశం తీసుకుంటున్నాను. ఏదైనా క్రమము 2 కార్యక్రమాలు ఈ యొక్క కర్ణాటక బార్డర్ నందు తాళిబెట్టారు. మొదటిసారిగా మీ అందరి ఆశీర్వాదాల వల్ల మీ చిన్నవాణిగా నేను శిరస్సు వంచి ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాను. మీ అందరికీ పెట్టాను. ఈ సందర్భంగా జమ్మన్న గారు 4 సార్లు రావాల దేశ మా ప్రాంతం కూడా చూడాలని చెప్తే ఎల్ఏ ఎల్లప్ప గారు మల్లన్న గారు వాళ్ళు వస్తున్నారు, నారాయణ గారు అని చెప్పి వాళ్ళంతా రావడం జరిగింది. ఈ ఇష్యూలో ఇక్కడ వచ్చినప్పుడు నాకు సంతోషం అనిపించింది. ఈ రాష్ట్ర అధ్యక్షులు మారేప్ప గారి తెలియని, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు గారి తెలియని, మొన్న జమ్మన్న గారి తెలియని, మీరెత్తనే పెద్దలే తెలియని, ఆంధ్రప్రదేశ్లో బుడగచంగ కమ్యూనిటీకి న్యాయం జరగకుండా అన్యాయం జరుగుతుంది. మీరెందుకు చిన్న భిన్నంగా ఉన్నారు? మీకు జరిగే నష్టం కూడా రేపు ఆ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాలకు ఒప్పు వచ్చే విధంగా ఉంది. మన జాతి వాళ్ళు ఎక్కడ ఉన్నా న్యాయబద్ధంగా సర్టిఫికేట్ తీసుకోవాలా, అందరూ సంతోషంగా ఉండాలా, అందరూ ఆనందంగా ఉండాలనే భావాన్ని మీరు ప్రకటించడానికి మీ అందరికీ మీ చిన్నవాణిగా ఆ యొక్క రాష్ట్ర తరఫున ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాను. కాబట్టి ఏదేమైనా మేము కూడా త్వరలో ఈరోజు అనుకున్నాము, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క సంఘాలు 5 సంఘాలు ఉన్నాయి. 5 సంఘాలు చేసిన కృషి శూన్యం, అంటే జీరో. ఎవరు చేసినా ఏమి న్యాయం చేసింది ఏమి లేదు. అది మా మనసాక్షిగా, మా దైవ సాక్షిగా, ఈ యొక్క శుభకార్యంలో ఉన్నటువంటి దేవుని యొక్క సాక్షిగా నేను తెలియజేస్తాను. ఎందుకంటున్నా ఈ మాట అంటే, గౌరవ జేసీ శర్మ కమిషన్ వేసింది కదా అని చెప్పి 2018 వేసింది. ఆ కమిషన్ రిపోర్ట్ పోయింది. మళ్ళీ 2019లో రిటర్న్ వచ్చింది. రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి పురుషుల పంపిణీగా ఇంకో ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం 2020లో పంపించిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క రిపోర్టు సక్రమంగా మళ్ళా న్యాయం జరుగుతుందని ఆశిస్తే 1 సంవత్సరం తర్వాత ఒక ఆర్జీఐ డిపార్ట్మెంట్ నుంచి ఇది గౌరవ జేసీ శర్మ రిపోర్టు బుడగ సంఘాలకు ఇచ్చిన రిపోర్టు మాకు సంతృప్తికరంగా లేదు కాబట్టి ఇంకా అదనంగా రిపోర్టు తయారు చేసి మాకు పంపండి మీరు అని చెబుతూ కొన్ని క్వశ్చన్లు కూడా వేశారు. ఎందుకంటే మీ సందర్భంగా ఈడ పెద్దలు ఉంటారు కాబట్టి మా ఆంధ్రప్రదేశ్ బుడగ సంఘాలు కూడా తెలుగు రావాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. 85లో మీ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము బుడగ సంఘాలు లేరని చెప్పి క్యాబినెట్లో తీర్మానం చేసి వచ్చినప్పుడే మేము ఆర్జీఐ డిపార్ట్మెంట్ ఆమోదించినాకనే 2002 అమెండ్మెంట్ చట్టం వేయింది. అక్కడ తెలంగాణకు మాత్రమే 10 జిల్లాలు పరిమితం చేశాం. ఆంధ్రప్రదేశ్ లేరని చెప్పాం కదా, మళ్ళీ ఉందని చెప్పి మీరు చెప్పారు. కానీ ఇచ్చిన జేసీ శర్మ రిపోర్టు పూర్తి స్థాయిలో మాకు సంతృప్తి కలిగించడం లేదు. కాబట్టి మీరు అదనంగా రిపోర్ట్ తయారు చేసి పంపండి అని చెప్పి 4/12/2024 మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఎన్ని సంఘాలు ఉన్నా ఏం సాధించింది లేదు కదా. ఎంత వీరులు సూర్యులం అని చెప్పుకున్నా కూడా ఎవరు లేదు కదా, ఎవరేం సాధించలేదు. కాబట్టి మీ యొక్క కర్ణాటక అయితేనేమి బుడగ సంఘాల్లో యొక్క అందరూ ఆశించే విధంగా ఖచ్చితంగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఇప్పటికైనా సరే పిల్లల భవిష్యత్తు కాపాడాలనుకుంటే మా ఆంధ్రప్రదేశ్లో మీ అందరి తరఫున కూడా నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ అయిపోయినాక విజయవాడలో జాయింట్ యాక్షన్ కమిటీ అంటే అన్ని కులాలు కలిసి 5 సంఘాలు కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేసుకొని మనము ఏ రిపోర్ట్లు వచ్చినాయి, ఎవరెవరికడ ఏ మెటీరియల్ ఉన్నాయని 5 సంఘాలు సాధించినటువంటి పోరాడినటువంటి ఒక మెటీరియల్ ముందలేసుకొని దాని మీద సుదీర్ఘంగా ఒక చర్చ జరుపుకొని చదువుకునే మేధావులు అందరం కలిసి ఒక చర్చ జరుపుకున్నాక దానికి ఒక దిశ దశ ఏర్పాటు చేసుకుని ఒకటే మాట ఒకటే లక్ష్యం, ఒకటే మాట ఒకటే లక్ష్యం. మనం ఒకటే మాట ఏంది, బుడగ సంఘాలు ఎంత జనాభా ఉంది, మన వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలి, మనకి ఏ విధంగా కేంద్రం నుంచి మనకు అన్యాయం చేయడానికి రిపోర్ట్ చెప్పిందో అదల్లా సేకరించుకొని అదల్లా బలపరుచుకొని ఆ రిపోర్టుని తీసుకొని మనము గౌరవ ఒకటే లెటర్ ప్యాడ్ మీద జాయింట్ యాక్షన్ కమిటీ మీదనే ఇంకా వేరే భిన్న సంఘాలు పెట్టుకోకుండా ఉండి ఒకటే మాట మీద మనం ఫైట్ చేసి విజయం సాధించిన తర్వాత అప్పుడు మీసాలు బుద్ధి నేనింత వీరుని, నేను ఎమ్మెల్యే నేత, నేను ముఖ్యమంత్రి నేత, నేను ప్రధానమంత్రి నేత ఒప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ఉండాలని చెప్పి మీ తరఫున నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఎట్లా ఉందంటే ఒక సముద్రంలో ఒక పడవలో ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రయాణంలో 4 దిక్కులుగా పడవలు అక్కడిక్కడ ఉరికిలాడడం వల్ల రంధ్రం పడి ఇదొక పడవ లీక్ అయినప్పుడు ఆ పడవలో ఉన్నటువంటి గర్భవతులు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు అందరూ నష్టం కలిగించే విధంగా ఉంటాం. 4 మనం వీరులం అని చెప్పుకునేది కాదు, మనతో పాటు వాళ్ళ యొక్క ప్రాణాలను చూసి కాపాడాలి. అంటే మన ప్రాణాల కన్నా ముఖ్యంగా వాళ్ళ ప్రాణాలు కూడా ఉండేదని గుర్తించుకునే వాడైతే, తెలివి ఉన్నవాడైతే ఇప్పటికైనా భిన్న సంఘాలు లేకుండా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేసుకుని ఇక్కడ మన కర్ణాటకలో అయితేనేమి, ఇటు తెలంగాణలో అయితేనేమి, ఇక్కడ ఎక్కడున్నా మన బుడగ సంఘాలు కోరుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఒక ఐకమత్యంగా విజయం సాధించుకోవడానికి ఉంటామని కూడా మీ అందరి తరఫున నేను కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగా రూపురేఖలు కూడా ఏర్పాటు చేయడానికి కూడా విజయవాడలో ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నాం.
కేటీఆర్ అనే సమక్షంలో కూడా ఆయన తెలియజేశాడు. కాబట్టి ఆయన యొక్క సమక్షంలో కొన్ని సంఘాలు ఒప్పుకున్నాయి. మేము కూడా సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ పేదబడుగు సంక్షేమ సంఘం తరఫున రాజగోపాల్ నారాయణ నాయకత్వంలో ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాము. ఖచ్చితంగా చేద్దాం. కానీ దీంట్లో భిన్న విధానాలు లేకుండా ఒక దాని మీద చేసుకున్నాం. ఇటు కర్ణాటకలో సర్టిఫికేట్ తీసుకుంటున్నారు మన జాతి బిడ్డలు, ఇంకా తెలంగాణలో సర్టిఫికేట్ తీసుకుంటున్నారు. ఆంధ్రలో చాలా నష్టపోతున్నాం. ఈ రోజు ఇట్లా ఏదైనా శుభకార్యాలు దేవకార్యాలకు వచ్చినప్పుడు మాకు న్యాయం జరుగుతుంది, మీకు అన్యాయం జరుగుతుంది కదా, ఎప్పుడు మీరు కమిట్మెంట్ చేస్తారు అని చెప్పే మాట మనకు నాయకులు అనే ఉన్నవాడు చీము రక్తం ఉంటే అమ్మకమ్మకు పుట్టి ఉంటే ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా మనలో స్వార్థం లేకుండా పనిచేసే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంఘాలు ఉండాలని చెప్పి ఈ యొక్క కర్ణాటక బుడగ సంఘాల పెద్దల సమక్షంలో నేను అప్పీల్ చేస్తున్నాను. ఏమన్నా ఉంటే మనలోన ఏమన్నా మీకు వ్యక్తిగతంగా రాజకీయంగా ఎదగాలనుకుంటే సంఘం నుంచి 10 రైతులుగండి. మనం అందరం చేసింది శూన్యము. ఏమి విజయం సాధించాలా? ఇప్పుడు ఐకమత్యంగా ఉన్నప్పుడే విజయం సాధించగలుగుతాం. ఇప్పటికే గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కోస్తా ప్రాంతాలకు పోయినప్పుడు 4 సంఘాలు ఇస్తున్నారు బుడగ సంఘాలు. మీరు అసలు బుడగ సంఘాలే లేరు చెప్పని ఒకవేళ చీవాట్లు పడుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వ అధికారులకు మనకు ఆన్లైన్లో లేదని మీరు చెప్పనికపోతే గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్తున్నాడు, మీరు 4-5 సంఘాలు ఉన్నావయ్యా, నేను ఏ విధంగా యాక్షన్ తీసుకుంటూ మీరు ఒక ఐకమత్యం ఉండిపోండి, ఒక మాట మీద ఉండిపోండి, న్యాయం చేస్తా అంటున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు 3 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ అంటే ఈ 3 పార్టీలను కూడా మనం బలంగా మాట్లాడాలనుకుంటే మనం ఉన్న జనాభా తక్కువ ఉన్నాం. మనం చెప్పుకున్నంత పెద్దగా జనాభా లేం. మనం అదే మన ప్రభుత్వానికి తప్పుదో చేపిస్తున్నాం. మనం దొంగలుగా ముద్ర వేపించుకోబడుతున్నాం. న్యాయబద్ధమైన బుడగకు చెందిన వాళ్ళనేనా? ఎందుకంటే ఒకటి 6 లక్షలని రాస్తాడు, ఒకటి 5 లక్షలని రాస్తారు, ఒకటి 30 లక్షలని 30,000 రాసడం వల్ల అన్యాయం జరుగుతుంది. గవర్నమెంట్ రికార్డులో కూడా చాలా తక్కువ ఉంది మన జనాభా. కాబట్టి ఎవరు అధికారులు కానీ రాజకీయ నాయకుల వైపు మన వైపు చూపించకుండా వీళ్ళు గ్రామంలో ఈ గమ్మన్న అంటే ఇక్కడ కూడా మన బుడగ జంగం పేదబడుగులో గమ్మన్న చిరుకులు ఉండే సంఘాలంతా ఏదో అమ్మవారు జాతర ఇక్కడ దేవీకరణ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించారు. ఆంధ్ర, కర్ణాటకము అన్ని రాజ్యాల నుంచి వచ్చిండ్రు. కాబట్టి ఈ మధ్య ఈ మేడల బుడగ సంఘాలకు తెలియజేయడం మన మనోహర్ గారు, మన తాత్కొండ నారాయణ గారు వాళ్ళు ఏమంటున్నారప్ప అంటే మీ వర్ధమానం అన్నా మీ అంటే మీ భాషనన్నా మా ఆంధ్ర వాళ్ళు వినాలనుకుంటే వాళ్ళు వినేటట్లే మనం వాళ్ళు వినేటట్లే మాట్లాడారు. అందుకు కాబట్టి 1993-94లో మా కర్ణాటకలో కూడా లేదు, మా బుడగ జంగం సర్టిఫికేట్ లేదు. కానీ ఏదో పెద్దలు ఇంకా మాకన్నా పెద్దలు కొంతవరకు ఏదో తమిళాడి యాడో బుడగ జంగము ఎక్కడో ఢిల్లీ పక్కల బుడకట్టు యాడాడో సర్టిఫికెట్ ఉంది. మంది వేల బుడగదం సర్టిఫికెట్ గజెట్లోనే ఉందని ఏదో తెచ్చి ఒకరో ఇద్దరో ఎవరి దగ్గర వాళ్ళ పేరు చెప్తే కూడా మళ్ళీ బాగుండదు. ఏదో తెచ్చి కళ్యాణమోడు వాళ్ళ దగ్గర రాగి శాసనం గోల్కొండ కద్దాలో ఎప్పుడో మన గురువు నీలకంఠ శిక్షాబాద్ గారు అప్పుడు వాళ్ళు ప్రజాపంతుల్లో కలిసి వాళ్ళకి ఇచ్చినాడంట రాజశాసనం. దాంట్లో కొన్ని పాయింట్లు పట్టుకొని కొన్ని తాలూకులలో కొన్ని జిల్లాలలో దాన్ని చూపించుకుంటా ఏదో బుడగ సంపాదించిన తర్వాత ఫస్ట్ మొట్టమొదట 93లో బళ్ళారులో బేడ బుడగ జంగము మీటింగ్ చేయాలంటే కొన్ని వేల మంది కలిసాల. అప్పుడు ఏదో జోలికి 500, 300, 400 ఎన్ని కర్ణాటక మొత్తము కలిసాలంటే ఒక పారి జిల్లా మట్టానికి బేడ బుడగ జంగం మీటింగ్ బ్రహ్మాండంగా జరిగింది. జరిగిన తర్వాత ఆ జిల్లాలో అప్పుడు ఫస్ట్ బేడ బుడగ జంగానికి అధ్యక్షుడు ఎవరు చేయాలప్ప అంటే బళ్ళారులోనే కళ్యాణం నరసింహప్ప కొడుకు బలరాముడు అని ఆయన చేసింది. కూడా చదువులేదు. అయినా చేసిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత చదివిన వాళ్ళు ఒకరో ఇద్దరో ఉండరు. కాబట్టి ఆ చదివిన వాళ్ళకు ఉత్సాహం చేసి ఆ చదివిన వాళ్ళని ముందు పెట్టి పెద్దలు అంటే న్యాయం చేసే పంచాయతీ చేసేవాళ్ళు కూడా పెద్ద పెద్దోళ్ళు కూడా దీనికి ఎవరైతే సరిపోతుంది అంటే చదివిన వాళ్ళు కావాలా, కొద్దిగా ఆడ ఈడ ఆఫీసుల్లో పోతే మాట్లాడే వాళ్ళు కావాలని మా దాంట్లో స్టార్టింగ్ లో చదివి ఉద్యోగస్తుడైనది కొడుకు శ్రీనివాస్ ఆయన్ని ఏదో అధ్యక్షుడిగా చేసి కొన్ని రోజులు నడిచారు. ఆయన ఇక్కడుండే ఎప్పటికైనా కానీ ఒక సంఘము కానీ ఒక సంపాదన కానీ ఒక ముందు వస్తుందంటే ఒక్కడి నుంచి అయితే ఏదైనా ముందు సాగుతుంది. కానీ ఇంటికో మనిషి ఊరికో మనిషి అయితే కాదు. ఈ ఆంధ్ర బేడ బుడగ జంగాలకు నేను ఏం చెప్తుండప్ప అంటే మా కర్ణాటకలో కూడా మేము
సంఘాలు కట్టినాము. కానీ ఏకతాటి అంటే ఒక్కడి చేతి మీద ఏదైనా ఒకరంతా 10 మంది కలిసి నాయన ఈయన అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, ఈయన తాలూకు అధ్యక్షుడు, ఈయన రాజ్యాధ్యక్షుడు అని అంటే దానికి ఒప్పుకుంటుంది. మా కర్ణాటకలో ఒప్పుకుంటుంది. ఇది ఒక్కటి మా కర్ణాటకానికి నేను ఇప్పుడు కూడా తల వంచి నమస్కారం చేయాలంట. మా కర్ణాటక సంఘాలకు ఇది ఒక్కటి తల వంచి నమస్కారం చేయాలనుకుంటా. ఎందుకంటే అంత గౌరవిస్తాం. ఆయన చేసిండ్రా ఉన్ని 5 ఏళ్ళ వాడు, ఈయన రాజ్యసభ చేసిండ్రా ఉన్ని. కానీ ఆంధ్రాలో ఏంటున్నాం, ఒక్కరు ఏదైనా రాజ్య అధ్యక్షుడు అని ఏర్పడ్డాడప్ప అంటే అపోజిట్ అప్పుడే మళ్ళా వాడికి కూడా వీడు కాకూడదు. వీడేం చేశాయా వాట్సాప్లలో చూసుకుంటా మనోరా ఏం తినలేడు ఆయనంతే. కాటుకుంటే నారాయణ లేదు సంఘాలంతా మాది మంద మాదికి ఇస్తారు తిరుగుతాడు. ఎప్పటికైనా కానీ రాష్ట్రమంతా ఒకటి విడిపోయిన తర్వాత తెలంగాణ, ఆంధ్ర విడిపోయిన తర్వాత తెలంగాణ తీసుకుంటున్నారు. మాకన్నా ముందు కర్ణాటక కన్నా ముందు తీసుకుంటుండ్రు. ఒక్కటోది నాయన. ఆ తర్వాత మీరు కర్ణాటక ఏదైనా ఒక పరిపాలన కానీ ఇక్కడ పంచాయతీలకు ఏదైనా ఇస్తే ఆంధ్ర వాళ్ళు చాలా మంది కర్ణాటక పోయి దిగిరా. వాళ్ళకి ఏమొస్తుందో కర్ణాటక వాళ్ళకు ఏమి రాదు. మనం పోతేనే అనుకోవడం. కానీ నా తండ్రికి పుట్టాను చెప్పేంత నా తండ్రికి పుట్టాను సంపాదించినట్టు మీరు ఆంధ్రాలో అది కూడా లేదు. కోట్లు ఉండొచ్చు, జీపులు ఉండొచ్చు, కారు ఉండొచ్చు. ఈ పొద్దు నేను వాళ్ళకి వెళ్ళి పందెపాడుతుంది. ఒక్కడి మీద ఒకడు మీటింగ్ చేస్తే మేము ఇంకో మీటింగ్ చేస్తాం. ఆ మీటింగ్ నేను పోకూడదు. నా కొన్ని చూస్తా ఉండే ఏంటి చాలా మంది ఇప్పుడు మా తాటుకుంటే నారాయణ మామ చెప్పినట్టు బోర్డర్లు వేసాడు. కూసిన వాళ్ళకి కాడపోవడం కూడక జన్మము వాట్సాప్లో చూస్తాం. కూసలు ఆడ కూడా కొన్ని దగ్గర పోయి మన సంఘాలు ఏమైనా చేసిండ్రు వేసినాం. ఆయన వేపించాడు. ఆయన పేరు చెప్పాలి. ఆయన వేపించండియా మేము కూడా వాళ్ళే అంటే వీళ్ళు పిల్లలు ఇస్తారా లేదా వాళ్ళు పిల్లలు చేసుకుంటారా? జనాన్ని కలసాలంటే ఇప్పుడు ఒక్కటి మాట చెప్తా. జనము కలసాలంటే ఎంతమంది ఉంటే అంతమంది నీతిగా. మన నాయన పుట్టిన మన 45 మంది మనమే చెప్పుకోవాలి. కానీ మా నాయనకి పెద్ద ప్రాయం కావాలంటే 100 మంది పక్క వాళ్ళు చెప్తే అవుతుందా? ఎందుకైనా కానీ నేను ఏమంటుందప్ప అంటే ఒక మాట, ఎప్పటికైనా మీరు కూడా ఆంధ్రాలో ఇక్కడుండే బుద్ధివంతులైతే కళ్ళాడే వాడికి ఉత్సాహం ఇచ్చి పోరాడే వాడికి ఇంకా కొంతవరకు సాయం చేసి కొంతవరకు ఇక్కడుండే బెంబలం ఇచ్చి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. బుడగజంగం అనేది నేను లేదన్ను ఇంకా పాటు పోరాడితే అవుతుంది వాళ్ళకు కూడా. ఈ బతుకు ఇక్కడుండే అదేదో తొలిగా వైఎస్ ప్రభుత్వం వచ్చిండే, ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం వచ్చింది. చాలా మట్టుగా చేస్తామని అంటుండ్రు. వాళ్ళు కొంతవరకు ఎన్నికల ముందల ప్రతి ఒక్క దగ్గర ప్రతి మీటింగ్ వద్ద కూడా కంపల్సరీగా మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీకు అవుతుందని చెప్తుంది. మరి ఈ పొద్దు అందరూ ఏకతంగా పోయి వాళ్ళు నిలదీసి అడిగే హక్కు మీకు ఉంది కదా. ఎందుకప్ప అంటే అంతా కలిస్తే కనిష్టం అప్ప అంటే 30,000 40,000 కుటుంబాలు ఉంటాయి. నేను ఆంధ్రాలో ఏకతాటిగా ఒక్కసారి బలం చూపిస్తే ఊరి పొగడి నాదే బలం. తెలంగాణ రాష్ట్రాల నుండి ఈరోజు సిరిగుప్ప పట్టణానికి మన జమ్మన్న యూట్యూబ్ జమ్మన్న గారు దేవాని కార్యమై ఇక్కడ మనమందరము ఈరోజు సమూహంగా కూర్చున్నాము. ఈ శుభ సందర్భంగా ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూసే అదృష్టము మాకు కలిగించినందుకు జమ్మన్న గారికి ముద్దల ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బుడగజంగ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అయితే మనము ఉన్న పెద్దలందరూ నాకైతే అందరూ స్థిరపరిచుకునే చాలా సందర్భాలు కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలన్నిటికీ బీదర్ కానించి మొదలుకుంటే కర్ణాటక ఆ లాస్ట్ వరకు కూడా కోలార్ వరకు కూడా అన్ని గ్రామాలలో అన్ని సభలలో నేను ఎక్కువ మాట్లాడిన వ్యక్తినే సన్నమారన్న గారికి మన పెద్దలకు కొందరికి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఆ రోజు మన పెద్దలు బేడప్పుడు సంఘం పెట్టుకొని ఇది
కోటాలో అయితే బాగుంటుందని పెట్టి కొద్ది రోజులు మన ఆంధ్రప్రదేశ్లో కష్టపడి కుల ధృవీకరణ పత్రాలు మా పెద్దల సహకారం చేత మా ఏపీలో ఉండేటువంటి వాళ్ళు అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మా బుడుగ జంగాల పెద్దలందరూ కూడా వాళ్ళ కష్టం మేరకు ఆ రోజు సర్టిఫికెట్ అయితే వచ్చినాయి. తిరిగి మళ్ళీ కొంతమంది స్వార్థపరులు మనోహర్ చెప్పినట్టు ఎప్పుడో జరిగిన దానికి మనకు చదువు లేనందుకు ఊరు బయట భిక్షలు వేసుకొని ఉన్నందుకు మనకు ఏ సర్టిఫికెట్ తీసుకోవాలనో ఆ రోజుల్లో చదువు సంఘం తక్కువ ఉన్నందుకు ఈ చట్టపరంగా మనకు పట్టు లేకపోయింది. ఈ రోజుల్లో బాగా పిల్లలు ఆ రోజు తీసుకొచ్చినాము. కొంతమంది సహకారం చేత కొంత చదువుకున్న పిల్లలు చూసి దాని తర్వాత మా చెప్పినటువంటి మనోహరు ఇంకా పెద్దమంది చాలామంది యువకులందరూ కూడా విద్యావంతులందరూ కూడా పట్టు బాగా చట్టంలో ఉన్నటువంటి దాన్ని అందరినీ తీసి ఎంతటి అప్పుడు మన పెద్దలు చెప్పేవాళ్ళు ఒక మాట, ఎంతటి బంకాన్నైనా కానీ ఒళ్ళతో అడుక్కునే శక్తి పంపడం మనం. ఇప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ విజ్ఞానంతో ఏ చట్టంలో ఏముంది, ఎక్కడ లొసుకులు ఉన్నాయని తీసి వెలికి తీసడానికి ఉంది. అయితే ఇది మన భారతదేశంలో ప్రజాస్వామ్య దేశం. ఒకరి చేతిలో ప్రభుత్వం కూడా ఉండదు. బలం ఉన్నటువంటి ప్రభుత్వము మనకు సహకరిస్తే తొందరగా పని అవుతుంది. కానీ బలం లేకున్న ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు సహకరించడం లేదు. అయితే ఈ భారతదేశ చరిత్రలో ఎస్సీలంటే ఒకటి ఏముందంటే మాలమాదిగలే. మన దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు ఉమ్మడిగానే మనం కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవన్నీ కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నది. కానీ తర్వాత విడిపోయినాము. ఏది ఏమైనా జనాభా లెక్కలో ఎస్సీలు అంటే మాలలు మాదిగలే గుర్తొచ్చి వాళ్ళు అగ్రదాన్ని తీసుకున్నారు. కదమ కులాలని కొన్ని కులాలని వాళ్ళు చాలా నీచంగా తీసేసి వీళ్ళు మా కుల వీళ్ళు ఎస్సీలు కాదు వీళ్ళు ఎస్సీలు కాదని చాలా కులాలని అనగదొక్కి పెట్టినారు. ఈరోజు సుప్రీంకోర్టు ఒక మంచి తీర్పు కూడా ఇచ్చింది. ఏమని ఇచ్చింది? మాలలకు మాదిగలకు ఒక బాగా చెంపదెబ్బ కొట్టినట్లాంటి ఎస్సీలంటే మాల మాదిగలు చాలా ఈ 68 సంవత్సరాలు అనుభవించారు. వెనుకబట్టినటువంటి కులాలు కర్ణాటకలో 111 కులాలు, ఆంధ్రప్రదేశ్లో 60 కులాలు, తెలంగాణలో 58 కులాలు ఇలా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా వెనుకబడ్డాయి. కాబట్టి దీనికి వెనుకబడిన కులాలకు ముందు వాళ్ళని అభివృద్ధి చేసే దానికోసం ప్రయత్నం చేయండి. దానికి మేము ఈ తీర్పు ఇస్తున్నామని మొన్న మే నెల 1వ తారీఖు చంద్రచూడు ఏడుగురు ధర్మాసనంలో తీర్పు ఇచ్చింది. అక్కడి నుండి మాల మాదిగల సోదరుల గుండెల్లో రైళ్లు పోతున్నాయి. ఎందుకంటే నేను ఈ మన బుడుగ జంగాల సంఘంలోకి ఒకరిగా నేను ఈ మన పిల్లలు చేస్తున్నారని ఎక్కువ శాతం మందకృష్ణ మాదిగ గారి అంటే నేను తెలుసుకుంటాను. ఈరోజు కూడా ఆయన ఏ ఆదేశం చేసినా తెలుసుకుంటాను. మాదిగల సత్తా ఎంత ఉంది, మాలల సత్తా ఎంత ఉందని అంతో ఎంతో మీ అందరి దయ వలన నేను కొద్దిగా నేర్చుకున్నాను. ఈరోజు ఏమవుతుందంటే వాళ్ళని కూడా క్రిస్టియాలిటీ తీసుకొని బీసీసీ అవుతుంది. క్రిస్టియాలిటీలో అయితే అందరూ క్రిస్టియాలిటీలో తీసుకున్నటువంటి వాళ్ళే బయటకు వచ్చేది నా పేరు జమ్మన్న, నా పేరు పుల్లన్న, నా పేరు మల్లన్న అనేది. దాంట్లో చర్చికి పోయి యేసుపాదం, యేసునాయన, జాకరయ్య అని పెట్టుకునేది. ఇలాంటి 2 డ్రామాలు ఆడేదానికి ఈరోజు చెప్పబడింది. ఆ కమిషన్ వేయడాల వల్ల కర్ణాటకలో అయితేనేమి, ఎవరైతే ఇప్పుడు బీజేపీ ప్రాంతం కాకుండా ప్రతిపక్ష ప్రాంతమైన కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ అందరూ కూడా బాగా నిఘబెట్టారు. ఏనాడో ఒకనాడు ధర్మం దాగదు అని అంటారు కదా, అలా ఈరోజు ధర్మ దేవత అనేది ఆమె ఒకటి బాగా పబ్లిక్ వచ్చేసింది. అందులో భాగంగా ఎక్కువ శాతం మన తప్పులు కూడా మనం చెప్పుకున్నారా. చాలా సందర్భాల్లో మా ఆంధ్రప్రదేశ్లో అయితే ఏం జరుగుతుందంటే, అయ్యా ఆ రోజు కష్టపడ్డ వాళ్ళందరూ కూడా వేరే కులాలకు వద్దు, మన కులము, మనం బుడగ జంగాలము, మనకు కట్టుబెట్లు, మన బంధుత్వాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే బుడగ జంగాలు, వాళ్ళని కలుపుకొని పోయి మనం సర్టిఫికెట్లు తీసుకున్నాము. ఈరోజు కొందరు దుర్మార్గులు ఏం చేస్తున్నారంటే వేరే కులాలని జాతికర్తలు అనేటోళ్ళని ఇంకొక కుమిత జంగాలు మనకు సరిపోని జంగాలని కూడా తీసుకొని వచ్చి దీంట్లో కొన్ని కలిపి లక్షల్లో చూపిస్తున్నారు. ఈరోజు కూడా రేపు వచ్చేది మా కమిషన్, రేపు ఎల్లుండిలో తిరుగుతుంది. ఇప్పుడు ఆ కమిషన్ రాజీవ్ రంజిత్ మిశ్రా అనేట ఆయన తిరుగుతున్నాడు. ఆ తిరిగే సందర్భంలో బాగా తేట తెల్లనైతుంది. మాదిగలది కూడా మాలలది కూడా దొంగలారా
ఒక పక్కనేమో మన మతం కానీ క్రిస్టియన్ మతం పొంది ఆ మతంలో మీరు బాప్టిస్టం తీసుకొని ఈ హిందూ మతము హిందువులం అంటే బొట్టు పెట్టుకున్నారా? నువ్వు ఏ దేవుడినన్నా కొలుచుకో, ఈశ్వరుని కొలుచుకుంటావు, ఏ దేవుడిని శుక్లమ్మను కొలుచుతావు. హిందూ మతంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే ఈ రాజ్యాంగంలో హక్కు ఉండేది. వేరే మతాలు లేకపోయినప్పుడు వాళ్ళకి హక్కు లేదు. అలాంటి మతాలలో మీరు చేరినారనేది రేపు వారంలో తేలినైతుంది. అది కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అబ్బా మన పరిస్థితి బాగవుతుందని వాళ్ళు లోపల అధికారులుగా వాళ్ళు ఉంటున్నారు. ఎక్కువ శాతం ఎంఆర్ఓలు, తహసీల్దారులు వాళ్ళే, కలెక్టర్లు వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారు. కాబట్టి వాళ్ళు దాన్ని రూపుమాప్ మా భారతీయ సంజమ్మని ఇదే కానీ ఎట్ట అవుతుందండి. ఇప్పుడు ఆంధ్రలో ఒక రకమైంది, తెలంగాణలో ఒక రకమైంది, కర్ణాటకలో ఒక రకమైంది. ఇప్పుడు కర్ణాటకలో ఎట్లయితుందంటే పెద్దలు చిన్నలు పిల్లలు చెప్పిన మాట వింటుండ్రు. ఇప్పుడు ఈ ముందేమో ఎట్టుందో ఎట్లేదో ఇప్పుడు కంటే వినపడుతుంది. ఈ ఆంధ్రలో అంటే నేనే పెద్దవాణి, నేనే రాజగిరి, నేనే మనగాడి, నాయంత మనగాడి ఎవరు లేదని అయిపోయింది. ఈ కర్ణాటక అట్లేదు. దానికన్నా శ్రీమంతులు ఉండరు, పేదవాళ్ళు ఉండరు, కోటాధీశులు ఉండరు, ఆస్తివంతులు ఉండరు, భూములు ఉండవు, నౌకర్లు ఉండవు. అంత ఇప్పుడు మా కర్ణాటకానికి 2001 కానించి ఇంతవరకు జాబులలో మన గవర్నమెంట్ జాబులు 100 మంది చేరి ఇంకా ముందు చేరొచ్చు. దేవుడు అందుకు మన గమ్మన్న గారి కానీ దేవస్థానానికి వచ్చిన దానికి మన తెలంగాణ నుంచి వచ్చిన పెద్ద మనుషులకి నారాయణకి కానీ మనోహర్కి కానీ వాళ్ళు చెప్పింది కానీ అందరూ కలిసి ఒక శ్రీశైలం పెట్టినారు. శ్రీశైలం పోతే శ్రీశైలంలో మన గురువు శంషాబాద్ నీలకంఠ శాస్త్రి గురువు దాన్ని పోతే ఆ మఠం దొరుకుని ఆయన దాన్ని కనుక్కుంటే 18 పడాలకి నాకు గురువు అని చెప్పి ఎవరెవరండి మోడేగారు, జంగాలు, వాళ్ళ బొమ్మ పొలాలు చెప్పారు. వాడే మమ్మల్ని దొంగలాడగలాడి శ్రీశైలం ఉన్నాడు గురువే దొంగలాడగలు ఆడిపితే ఏమేమో అని ఏమేమో మాట్లాడా. అప్పటి నుంచి శ్రీశైలం ఫోన్ చేస్తా ఎప్పుడైనా చేస్తా ఏమంటే వస్తా అంటే రాడు. మనం అందరం కలుపుకొని ఆ గురువు మనకి దాడి ఆ గురువు సరిపెట్టుగా తీసుకున్నాం అనుకో కుల పెద్దలు కదా అందరూ మా కుల అందరినీ కూడా దేవుడిని చూసి కన్నని నింపడానికి ఇది మన కర్ణాటక ఆనందం కలిగి శిరసలు వచ్చిన నమస్కారం అలానే ఆంధ్రప్రదేశ్ రాజ్యాధ్యక్షులైన మనోహర్ ధన్యవాదాలు. అదే రీతి రాష్ట్రీయ అధ్యక్షులు 30 ఏళ్ళ నుంచి కూడా పోరాటాలు చేసిన పాదయాత్ర చేసిన కూడా ఉత్తమతంగా పోరాటం చేసి మన వ్యక్తి నారాయణ రాష్ట్రీయ అధ్యక్షులకి కర్ణాటక రాష్ట్రమే కాదు, ఒక తెలంగాణనే కాదు, ఇంకా ఆంధ్రప్రదేశ్ కూడా కాదు. ఏమైందంటే మీ ఆంధ్రప్రదేశ్ సంఘాలకి ప్రజలారా మీరు చేస్తున్నది ఏమంటే నాడి గొప్ప నీటి గొప్ప అని చెప్పి మీరు పదే రాష్ట్రానికి కూడా కూడా మీరు సరైన దాఖలాతలు ఇయ్యాక అదే మార్గంలో కర్ణాటక సంఘానికి కొట్టు ఇది ఇంతమంది జనసంఖ్య ఉంటే కూడా ఈ ఆంధ్రప్రదేశ్ సంఘాలకు కూడా మన అటు సంఘాలకు కూడా అటు మహారాష్ట్ర సంఘాలకు కూడా ఎవరికి కూడా మేము మోసం చేయలేదు. ఎవరు వచ్చి కర్ణాటక చేరుకుంటే కూడా మీకు జాతీయ పత్రం ఇప్పిస్తున్నాం మేము కర్ణాటక మీరు ఆంధ్రలో తరపలేదు. మీరు ఆంధ్రలో వచ్చినప్పుడు
మా ప్రజలు యాపత్తు కూడా మిమ్మల్ని గంట చూడలేదు. మా వాళ్ళని జాతకాలం చూస్తుంటే చేసిన పని పక్కన జిల్లా సంఘానికి మనోహర్ సారు నారాయణ సార్ గారు ఏం చెప్పారంటే 5 సంఘాలు ఉన్నాయని చెప్పారు. 5 సంఘాలు అయినప్పుడు ఏం చేస్తారనంటే అక్కడ 5 సంఘాలు డిబేట్ చేసినప్పుడు ఉండేదే 70-80 వేలు 1 లక్ష లోపలే మనం ఉన్నాము. గృహ సంఘాలు ఎక్కువ లేదని చెప్తున్నారు. అప్పుడు ఏమైపోతుందనంటే ఒక ద్రాక్ష పండ్లు గొన తెచ్చి మనం ఇక్కడ పెడితే ఆ ద్రాక్ష పండ్లు గొనతో ఉంటే దానికి ఒక యాలి ఉంటుంది. ఎందుకనంటే అది గొన తీసుకొని రాలిపోతుంది. దానికి రాలిపోయిన ద్రాక్ష పండ్లు ఏం చేస్తుందనంటే ఆ రాలిపోయిన దానికి యాలి తక్కువ ఉంటుంది. ఎందుకంటే రాలిపోయిన తీసుకోండి అప్పానంటే అవి రాలిపోయిన ఎవరు తీసుకోరు, గొననే తీసుకుంటారు. ఆ ద్రాక్ష పండ్లు గొనలో ఉండేవి అన్ని ద్రాక్ష పండ్లే, కానీ ఆ గొనకి యాలి ఉంటుంది, రాలిపోయిన దానికి యాలి ఉండదు. ఆ సేమ్ ద్రాక్ష పండ్లకే దానికి గొనకి యాలి ఉంటుంది కాబట్టి రాలిపోయిన దానికి యాలి ఉండదు. 5 సంఘాలు ఏకగ్రంగా ఒకే సంఘం కలిసి చేసుకొని పోతే ప్రతి దగ్గరికి దానికి ఒక యాలి ఉంటుంది, దానికి ఒక మంచి లెక్క ఉంటుంది. ఏదైనా కానీ నలుగురు కలిసి 5 మంది కలిసి మనం సాధిస్తే బాగుంటుంది అనేది నేను చెప్తున్నాను. అదొకటి క్వశ్చన్. తర్వాత వచ్చేసి ఆ సైడ్ ఏమైపోయిందంటే నాదొక సంఘం నీదొక సంఘం అని చెప్పి అన్ని పూర్తిగా ఇట్లే చేసి నాదింత నీదింతనని చెప్పి చాలా చెడిపోతుంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది మనకి మరే దళితులు అనేది ఉంటే కాదు, ప్రతి ఒక్కరికి 50% మనకి రిజర్వేషన్ ఇచ్చినారు. కాబట్టి మనది కానీ బాబాసాహెబ్ ఇచ్చింది మనది కానీ ఒక హక్కు. ఎవరినేం మనం బిచ్చం అడుక్కునేది లేదు. మన ఈ దేశానికి ప్రపంచానికి మనమేం బిచ్చగాలం కాదు. మన హక్కు మనం తీసుకునే దానికి ఏముంది. కానీ మనము ఒక్కటి లేకోకున్నట్లు అయిపోయాం. మనము ఈడ నీది వేరే నాది వేరే, నీ రాజకీయం వేరే నాది రాజకీయం వేరే అని మనం కొట్లాడుకొని మనము ఇది ఇచ్చేస్తున్నాము. సర్వే ప్రకారంగా వాళ్ళు కానూన్ ప్రకారంగా సర్వే ఇంటెలిజెంట్ రిపోర్ట్ చేసుకొని పోతే వీళ్ళు కొట్లాడుకొని వీళ్ళు సరిలేరనని అదే ఇంటెలిజెంట్ రిపోర్టు వేరే దగ్గరికి పోయినప్పుడు మనం వీక్ అవుతాము. అందరు కలిసి కట్టుగా చేసుకొని పోతే మనకు కానీ ఫలితము దొరుకుతుందనని నేను చెప్తున్నాను. దాంట్లో బుడగ జంగాలకి సమాజానికి ఎట్లుండాలనంటే ఇప్పుడు మనము బౌండరీలో ఆర్మీలో ఎట్లా కష్టపడి మనం అంతా సాధించుకోవాలప్పానంటే బౌండరీలో గన్ను పట్టుకొని కూర్చొని మనం సాధించుకోవాలప్పానంటే ఆ రకంగా కూర్చొని సాధించుకుంటే మనము మన క్యాస్ట్ని మనము తీసుకొస్తాము. లేదప్ప అని అంటే లేదు. ఈ పొద్దు మనకి క్యాస్ట్ రావాలా చేయాలప్ప అంటే మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుండాలప్ప అంటే ఈ పొద్దు మన బుడగ జంగాలంతా మనం కూలి పని చేయాల. రేపు రాజుగా బతకాలప్ప అనుకుంటే ఈ పొద్దు మనము కూలి పని చేసి మనం క్యాస్ట్ తెచ్చుకోవాలి. లేదప్ప అని అంటే లేదు, అంతే ఉంటుంది. నా 2 మాటలు అవకాశం ఇచ్చినారు నాకు. 2 మాటలు